పిలిస్తే పలికే పోలా శంకరుడు ప్రకృతి వడిలో సేద తీరుతూ స్వయంభూగా వెలిశాడు. గంగను సిగలో బంధించిన గౌరీపతిని ఆ ఆలయంలో స్వయంభూ గంగామాత అభిషేకం చేస్తూ ఉంటుంది. ఋతువులు మారినా కాలాలు కరుగుతున్నా నీలకంఠుని సేవలో లీనమై ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా శివలింగాన్ని ఏకధారగా అభిషేకిస్తూ ఉమాపతి సమేతంగా భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ సుమనోహర దృశ్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాన్నలలో కొలువైన బుక్కరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనమిస్తుంది. ఎంతో మహాన్వితమైన ఈ పవిత్ర క్షేత్రంపై ఆమా న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రాలలో ఒకటైనటువంటి బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పడినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి బుగ్గ రాజరాజేశ్వర దేవాలయం. ఈ రాజరాజేశ్వర దేవాలయం సుమారు 100 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయంగా ప్రసిద్ధి. మరి దాంతోపాటుగా ఇటు 3 కొండలలో మధ్యలో కొలువై ఉన్నటువంటి ఈ దేవాలయం శివలింగం స్వయంభూగా వెలిసింది. మరి శివలింగానికి నిత్యం జలాభిషేకం జరగడం ఇక్కడ ఒక ప్రత్యేకత. ఈ ప్రత్యేకతకు సంబంధించి దర్శించుకునేందుకు స్వామివారిని దర్శించేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మహాశివరాత్రి పండుగ పురస్కరించుకొని సుమారు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే ఇటు శివ కళ్యాణంతో పాటు పండుగ పర్వదినాల్లో విశేష ప్రత్యేక పూజలు జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు 2 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రాచీన శైవక్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాలలో గల బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది. వేల ఏళ్లుగా గంగమ్మే స్వయంగా శివుని స్థిరపై పడుతూ భక్తుల్లో పునీతులు చేసే పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలువబడుతుంది. చుట్టూ కొండలు కోనల్లో ఆహ్లాదకరమైన వాతావరణం. ప్రతిరోజు లక్షల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని అత్యంత భక్తితో దర్శించుకుంటారు. నమో గణపతయే నమః. బోలో రాజరాజేశ్వర శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం స్వయంభు దేవాలయం. ఇది ప్రతాపరుద్రుని కాలం అప్పటి నుంచి కూడా దాదాపు 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం ప్రసిద్ధిగా ఉన్నది. మరి ఈ దేవాలయంలో విశేషత ఏంటంటే అభిషేక ప్రియో శివ, శంకరుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు కనుక స్వయం ఆ గంగాదేవి సమేతుడే ఇక్కడ వెలిసినాడు. నిత్యం 365 రోజులు స్వామికి ఒక క్షణకాలం కూడా ఆగకుండా స్వామిని అభిషేకం చేసించేటువంటి దివ్య ధామక్షేత్రం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర క్షేత్రం. ఈ దేవాలయంలో ఇది జ్యోతిర్లింగాలతో సమానమైనటువంటి దేవాలయం. చాలా విశేషమైనటువంటి శివరాత్రి పర్వకాలాన మహావైభవమైనటువంటి జాతర ఇక్కడ కొనసాగుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామిని ప్రార్థన చేసి అభిషేకం చేసుకుంటారు. ఒక్కసారి అభిషేకం చేసుకుంటే 100 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామం అటవీ పరిధిలో 3 కొండల్లో వెలిసిన దివ్య క్షేత్రం బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం విరసిల్లుతోంది. 3 కొండల నుంచి నేరుగా ఆధ్యాత్మిక పవిత్రమైన శివలింగంపై పడే నీరు బుడగలా కనిపిస్తుంది. దీనిలో విగ్రహం శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి ఉన్నారు. ఈ అపురూపమైన అద్భుత ఆలయాన్ని చూసేందుకు ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. నేటి వరకు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో అంతు పట్టని రహస్యంగా ఉంది. బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయము ఇది 3 గుట్టల ఉండమా రిజర్వ్ ఫారెస్ట్ లో గత 400 సంవత్సరాలకు పైనే, అంటే మాకు తెలిసి మా తాతల తండ్రులు మాకు తెలిసి 100 సంవత్సరాల పైన అవుతుంది. ఇక్కడ ప్రతినిత్యం నీళ్ళు ఉంటాయి. ఒకప్పుడు ఈ అడవి ఉన్నప్పుడు మేము ఆదివాసులు, ఇక్కడ మాది బుగ్గగూడెము. మా తల్లిదండ్రులు ఇక్కడ అడవి కొట్టి ఊరు నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ బుగ్గ దేవాలయం కాడికి వచ్చి మాత్రమే నీళ్ళు తీసుకుని పోయి తాగి మా గ్రామాన్ని నిర్మాణం చేసుకున్నారు. దాని కొరకే మా ఊరికి కూడా బుగ్గగూడెం అనే పేరు పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రతి నిత్యం కూడా 365 రోజులను కాకుండా నిత్యము పాతాల గంగమ్మ శివుని పాదాలను అభిషేకం చేస్తూ ఉంటుంది. మరి ఈ జాతర ఇక్కడ ఈ బుగ్గ దేవాలయం చాలా విశిష్టమైనది. మహిమగల మహాదేవుడు. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ దేవాలయానికి మరి భక్తులు వస్తుంటారు. ఉబ్బడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ పక్క రాష్ట్రం మహారాష్ట్ర నుంచి, హైదరాబాద్ నుంచి కూడా మరి చాలా సందర్భాల్లో వస్తారు ఇక్కడికి భక్తులు. శైవ క్షేత్రంలో ప్రాచీన ప్రసిద్ధిగాంచిన బుగ్గ రాజరాజేశ్వర ఆలయానికి వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సుమారు 2000 ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చిన నాగ సాధువులు, ఋషులు, యతీశ్వరులు తపస్సు చేసుకునేవారని స్థానికులు చెబుతున్నారు. అయితే పవిత్ర మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడి నుంచి తమ తపస్సు ద్వారా కాశీకి వెళ్లి వచ్చేవారని ప్రతీతి.
ఒక శివరాత్రి రోజు మాత్రం కాశీకి వెళ్ళలేకపోయారట. దీంతో నాగసాధువులు యతీశ్వరులు బాధపడుతూ ఉండగా వారికి స్వామివారు కల్లో కనిపించి ఇక్కడ తానే స్వయంగా వెలుస్తున్నట్లు చెప్పినట్లు స్థల పురాణం. అయితే వారు లేచి చూసేసరికి కొండల నడుమ లింగం రూపంలో భోలా శంకరుడు దర్శనమిచ్చాడట. ఇక నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున దర్శనమిస్తున్నానని స్థల పురాణం చెప్పారు. పార్వతి కళ్యాణానికి భక్తులు అనేక సంఖ్యలో సుమారు 1,00,000 పైచిలకు భక్తులు కళ్యాణంలో హాజరు కావడం జరుగుతుంది. అదే విధంగా కేవలం శివరాత్రికే కాకుండా ప్రతి సోమవారం ఈ యొక్క టెంపుల్లో అన్నదానం చేయడం జరుగుతుంది. కేవలం ఒక శ్రావణ మాసం కార్తీక మాసంలోసుగా పెద్ద ఎత్తున జాతర జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పార్వతి కళ్యాణానికి చూసినటువంటి భక్తులందరికీ ఆ యొక్క దేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి భక్తుల నమ్మకానికి తగ్గట్టుగా చాలా మంది పిల్లలు లేని దంపతులు కూడా ఇక్కడికి వచ్చి అల్లు పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకోవడంతో వారికి అనేక సంతానాన్ని కూడా స్వామివారు కల్పించడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ స్నానం ఆచరించి అల్లు పట్టుకుంటే వారికి మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలా మంది వస్తారు. అదే విధంగా వేములవాడకే కాకుండా ధారణ చేయించుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో కళ్యాణానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ధారణ చేసుకున్న భక్తులందరూ అక్కడ దూరం పోకుండా ఇక్కడ బుగ్గలకి వచ్చి వారి కళ్యాణాన్ని చూసి వారసుగా ఈ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇంకా కూడా ముందు ముందు మాకు కార్యక్రమాలు చేస్తే కోడని కట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా మాకు అలాంటి పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శివాలయాల్లో సాధారణంగా శివలింగంపై నీరు పడేందుకు ఒక పాత్ర ఉంచి అందులో నీళ్లు లింగంపై పడుతూ ఉంచి అభిషేకం చేయడం సర్వసాధారణం. దాన్నే ధారపాత్ర అంటారు. కానీ ఇక్కడ మాత్రం స్వయంగా గంగమ్మ తల్లి నిత్యం సహజ సిద్ధమైన జలధారతో అభిషేకిస్తూ ఉంటుంది. కాలాలు మారిన ఈ జలధార మాత్రం ఆగకపోవడం ఇక్కడ ప్రత్యేక విశిష్టత అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగా ఉంది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు పలువురు ప్రయత్నించి విఫలమయ్యారని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ సేవా దృక్పథాన్ని మా పిల్లలలో మేము కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పటి నుండే సమాజంలో మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఇలా ప్రజలందరూ కూడా మా వంతు కృషి మేము చేస్తామని అనుకుంటే మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి కలగవు. ప్రతి ఒక్కరూ ఇది మాది, ఇది మా సేవ, ఇది మా దేవుడు, ఇది మా ఆలయము, ఇది మా ప్రజలు, ప్రతి ఒక్కరూ అలా అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దర్శనాలు అయినా సేవలు అయినా ప్రతి ఒక్కటి చేయడం అనేటువంటిది చాలా సులభతరం అనేటువంటిది అవుతుంది. ఇలాంటి సేవలు అందించడానికి మా జీడీసీ బెల్లంపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బెల్లంపల్లి ఎల్లవేళలా మేము అనుకూలంగా వాళ్ళకి స్పందించడం అనేటువంటి ఇది ఓన్లీ బుగ్గనే కాకుండా మేము నేషనల్లోనైనా స్టేట్లోనైనా డిస్టిక్లోనైనా మా సేవలు మేము ఎల్లవేళలా అందించడానికి రెడీగా ఉన్నాము. అది ఎలాంటి అవకాశాలు ఇచ్చినా ముందు ముందు మేము చాలా విజయవంతంగా అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అనేటువంటిది పనిచేయడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అటు జలధారకు కూడా ఓ ప్రాచీనమైన కథ ఉంది. పూర్వం స్వామివారిని అభిషేకించేందుకు జలాలు అవసరం కాగా మునులు ప్రార్థించగానే గంగమ్మ తల్లి తానే స్వయంగా తరలి వస్తానని మాటిచ్చిందని స్థల పురాణం. అందుకే నేరుగా ఆ గంగమ్మ తల్లి శివుణ్ణి అభిషేకించడం ఈ క్షేత్రంలో చూడొచ్చు. విద్యార్థుల వాలంటీర్లచే ఈ యొక్క బుగ్గ రాజరాజేశ్వర స్వామి వద్ద ఉన్నటువంటి మహాశివరాత్రి సేవలు అనేటివి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, యూనిట్ 2 విద్యార్థులు సేవలు అందించడం జరిగింది. ఈ సేవలలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, చిన్నపిల్లలకు, వారి యొక్క ఆటుపోట్లకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, క్యూ లైన్లలో కానీ అదేవిధంగా దర్శన సందర్భంలో కానీ అన్నదాన కార్యక్రమాల్లో కానీ సేవలు అందించడంలో విద్యార్థులు కీలక పాత్ర వహించి నిన్న మొదటి రోజు 1,00,000 మంది భక్తులకు 1,00,000కు పైగా భక్తులకు సేవలు అందించడం జరిగింది. ఈ రోజు కూడా ఉదయం 5,000 నుండి 8,000 వరకు భక్తులు దర్శించుకున్నారు. వారికి కూడా సేవలు 2 రోజుల ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది ఆర్డీఓ మరియు దేవాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు మా యొక్క సేవలను ఈ బుగ్గ దేవాలయంలో అందించడం కోసం విద్యార్థులను ఇక్కడికి పంపించడం జరిగింది. ప్రభుత్వం కూడా నాట్ మీ బట్ యూ, అంటే మా కోసం కాదు మీకోసం అనే దృక్పథంతో ఈ యొక్క సేవా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎల్లవేళలా మా యొక్క సేవా కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ మాకు ఈ బుగ్గ రాజరాజేశ్వర స్వామి వద్ద సేవలు అందించడానికి అవకాశం కల్పించిన ఆర్డీఓ మరియు దేవాదాయ శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పవిత్ర ఆలయాన్ని సాధారణంగా రాజరాజేశ్వర నివాసం అని పిలుస్తారు. ఈ మందిరం సాధారణంగా ఆధ్యాత్మిక పవిత్రత, నిర్మాణ వైభవానికి ప్రతిష్ఠ చెందింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు అన్ని పవిత్రమైన పండుగ రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ స్వామివారి విగ్రహం అతి తక్కువ సమయంలోనే భక్తుల కోరికలు తీర్చడానికి ప్రసిద్ధి చెందింది.
ప్రతిరోజు స్థానిక ప్రజలు సాధారణంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో సందర్శిస్తారు. శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సాధారణంగా మహాయజ్ఞాలు నిర్వహించడం కోసం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి బెల్లంపల్లి సమీపంలోని చుట్టుపక్కల గ్రామంలోని స్థానిక ప్రజలతో ఎంతో గౌరవం ఉంది. తాజా ఆలయ నివేదికల ప్రకారం పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. మరో వేములవాడగా రాజేశ్వర నివాసంగా ప్రసిద్ధిగాంచినటువంటి బుగ్గ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలి వస్తూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పాత్రకు కృపలవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో వేములవాడలో ఏ విధంగా అనేటువంటి స్వామివారికి మొక్కులు చెల్లించి అక్కడ ఏ విధమైనటువంటి కేశఖండనం లాంటి ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తారో అదేవిధంగా అభివృద్ధి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో మేము ఖచ్చితంగా ఇటు ఈ బుగ్గ రాజేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. పర్సన్ సాయితో నరేష్, అమ్మ న్యూస్, మంచిర్యాల.